జగన్ రెడ్డి ఎటు పోతు ఆ జగనాలు వాళ్ళ ఇంటికి వచ్చినాడేమో దగ్గర చుట్టపోలు లెక్క దగ్గరికి తీసుకొని అల్లుకొని ముద్దులు పెట్టి గదవలు పట్టుకొని మీకు ఎందుకు అక్క నేను ఉన్నా కదా నేను చూసుకుంటా కదా అని నెత్తిలో చేయి పెడితే వీడ ముద్దు పెడితే నీ ముద్రాష్టం అయిపోను ఇవాళ దాకా ఉద్యోగ భద్రత లేదా ఏది లేదా ఎక్కడ లేదా నిన్ను నమ్ముకుంటే మొత్తం ఏమున్నా ముండమోసి ఎండలో కూర్చున్నట్టే ఉన్నది నీ లొలిపాడైపోను ఎటు పోయినవా హామీలు నువ్వు చేస్తావా చేయవా అని అంగన్వాడీలంతా జోరు మీద రోడ్ ఎక్కిరనుకో రాదురి అయినా జగనాలకు పడితే అయ్యల గిసొంటివి ప్యాన్ రేఖలు పట్టుకుని ఇరిగిపోతున్నా సరే కానీ పట్టించుకోడు చూడవా ఏం చేయాలో గదే చేస్తాడన్నట్టు ఊసిపోయిందా గుత్తా కానీ వెనకకి తిరిగి మళ్ళీ ఉత్తముచ్చట్లు చెప్పేది లేదన్నట్టు అగో గదే జగనాలంటే జగన్ రెడ్డి మాట మీద ఉండు నువ్వు గట్టినే నీ సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ ఆగో సర్కారు హామీలన్నీ ఆడబోయినాయి సంక్షేమ పథకాలు అవోటివోటని మాటలు తీసుకొచ్చి ఎప్పుడు తప్ప చేసిందేమున్నది మీరు గ్రాట్యుటీ సంక్షేమ పథకాల వర్తింపు ఇంకా కొన్ని డిమాండ్లతోని గుంటూరు కలెక్టరేట్ ముంగల అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె విజయవంతంగా సాగుతున్నదుల్లా తమ సమస్యల మీద సర్కారు చర్చలకు పిలిచి కాలయాపన చేస్తున్నదని మస్తుగా మండిపడ్డారు గ్రామ సచివాలయ సిబ్బందితోని అంగన్వాడీ కేంద్రాల తలుపులు బద్దలు కొట్టుడు మస్తు బాధగా ఉన్నదని వాపోయినరుల్లా పాపంగా వాలంటీర్లను కేర్ టేకర్స్ పేరుతోని అంగన్వాడీ కేంద్రాలను నడిపేతందుకు సర్కారు చూస్తున్నదని ఆరోపించిండ్రు కావాలంటే చూడుండ్రి మీరే వాళ్ళే మాట్లాడుకొస్తున్నారు కదా ఇందాం పాండ్రోత్యాప ఈ 4 సంవత్సరాల కాలంలో అంగన్వాడీల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరితో ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము ఈరోజు రోడ్డెక్కినటువంటి మమ్మలను ఇప్పటికైనా 5వ రోజు మా స్ట్రైక్ కొనసాగుతూ ఉంది మేము కూడా చాలా ఆశతోనే మేము ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఎదురు చూసాము అయితే ఇప్పటికి 3 సార్లు చర్చలు కానీ మా నేతలను పిలిచి ఎటువంటి ఫలితం లేకోకుండా అవసరమైతే అందరినీ 1,00,000 మందిని తీసేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అది ఇన్నారుల్లా ఏమంటున్నదో మామూలుగా లేదు కదా గల ఆవేదన పాపము మా డిమాండ్లు సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటదని చెప్పి అంగన్వాడీ వర్కర్లు అంటున్నారు మరి 2019లో ఊరు వాడ తిరిగి అందరిని వాటేసుకొని ముద్దులు పెట్టి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిండు ఇవాళ అందరినీ రోడ్డు మీద ఇడిసబెట్టి చోద్యం చూసుకుంటా కూర్చున్నాడు ఇది ఏమైనా సక్కదనమేనా జగ్గులు అని చెప్పి అంగన్వాడీ వర్కర్లు ప్రశ్నిస్తున్నారులా మొత్తానికి ఏదేమున్న జగనాలు ఎవలెన్ని మాటలన్నా పట్టించుకుంటాడా చెప్పుండ్రి పట్టించుకున్నోడైతే ఏపీఎల గిట్లుండునా మంచిగానే ఉండేది ఎవలెన్ని మాటలన్నా నన్ను కాదని పోయే రకమాయే జగ్గులు కాక గట్నే ఉంటది మరి గాలిపంక పాటోళ్ళతోటి